నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం మెడిసిన్కి సంబంధం లేని టాపిక్ ఒకటి డిస్కస్ చేయడానికి కలిసాము. యాజ్ యు నో, ఈరోజు 17th August. సో మీరందరూ వినుంటారు, నేషన్ వైడ్ ఆల్ ఓవర్ ఇండియా అందరు డాక్టర్స్ ఫర్ 24 hours 24 గంటలు ఈరోజు 6 నుంచి రేపు 6 వరకు ఆల్ ఎలెక్టివ్ సర్వీసెస్ అంటే ఎలెక్టివ్ సర్జరీస్ కానీ ఓపీస్ కానీ అన్నీ క్యాన్సిల్ చేసాము. ఎందుకు చేసాము ఏంటి అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసుంటుంది August 9th ఏం జరిగింది అనేది. ఏం జరిగింది అంటే ఆర్జీ కర్ అనే హాస్పిటల్ కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో ఒక 2nd year ఫిమేల్ డాక్టర్ రేప్ చేసి మర్డర్ చేయబడింది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. దాని డీటెయిల్స్ నాకు చెప్పాలన్నా నోట్లోంచి రాదు, ఎందుకంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ అంత గ్రూసంగా ఉంది. ఇట్ వాజ్ పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా చూస్తే తెలిసింది ఏంటంటే ఒక్క మనిషి కాదు, గ్రూప్లో రేప్ జరిగిపడింది, ఒక్కరు కాదు. అండ్ ఆవిడ చాలా వైలెంట్గా రేప్ జరిగింది. ఆ వైలెన్స్ ఏంటంటే ఆమె కళ్ళల్లోంచి బ్లడ్ రావడం, నోట్లోంచి బ్లడ్ రావడం, చాలా ఇరిగిపోవడము. అండ్ ఆన్లైన్ ఆ ఫొటోస్ చూస్తే ఐ పర్సనలీ రిక్వెస్ట్, ఆ ఫొటోస్ ఎవరూ షేర్ చేయకండి ప్లీజ్. ఆవిడ ఎక్కడ చనిపోయి ఉన్నా సరే ఆ ఫొటోస్ ఇలా షేర్ అవ్వడం చూసి కూడా ఇప్పుడు ఎవరు ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫొటోస్ అలా షేర్ చేస్తూ ఉంటే కూడా షీ విల్ నాట్ బీ హ్యాపీ. ఆ ఫొటోస్ అందరు చూసుంటారు ఎంత గ్రూసంగా ఉంది, ఏంటి జరిగింది అనేది. సో ఈ టాపిక్ అంతా వదిలేస్తే డాక్టర్ ఫిమేల్ కాదండి ఇక్కడ టాపిక్. ఒక ఆడ మనిషి, లైక్ ఫస్ట్ ఈజ్ అ ఫిమేల్. మాకు ఇప్పుడు రెస్పాన్స్ వచ్చే కూడా ఫస్ట్ ఫిమేల్. కానీ డాక్టర్ ఫిమేల్ అని ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, మీకు ఈ మధ్య జరిగిన రేప్స్ అన్నిటిలో చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. లైక్ ఏంటి, రేప్ జరిగింది అనుకోండి, ఫస్ట్ ఏం చెప్తారు, ఆ అమ్మాయి ఏదో వేసుకునే బట్టలు సరిగ్గా లేవేమో అందుకనే వాళ్ళు చూసి రేప్ చేశారేమో, లేదంటే ఉండకూడని ప్లేస్లో ఉండాల్సిన టైంలో లేరు, నైట్ పబ్బులు తిరుగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు అందుకనే రేప్ అయింది. కానీ ఈ కేసులో ఏమైంది, ఒక డాక్టర్ నైట్ డ్యూటీ చేస్తుంది, 36 గంటలు నైట్ డ్యూటీ. ఆ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు మోస్ట్లీ అప్రోప్రియేట్గానే బట్టలు వేసుకుంటారు. బట్టలు ఇండీసెంట్గా వేసుకొని డ్యూటీకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అండ్ బయట ఏమి పార్టీలకి తిరిగి పబ్బులు తిరిగి కాదు, తను ఉన్నది సొంత హాస్పిటల్లో. ఆ సొంత హాస్పిటల్లో డీసెంట్గా డ్రెస్ చేసుకొని తెలిసిన వాళ్ళ సరౌండింగ్లో, తెలియని వాళ్ళతో, స్ట్రేంజర్స్తో కాదు, తెలిసిన వాళ్ళ సరౌండింగ్స్లో ఉండి ఇంత ఘోరంగా అట్లీస్ట్ యాజ్ అ ఫిమేల్ నేను చెప్పగలను, బైక్ ఎవ్రీబడి మేమందరం ఏమనుకుంటామంటే చనిపోవడం బెటర్ రేప్ చేయించుకోవడం కంటే. ఇది ప్రతి మహిళ అర్థం చేసుకోగలదు. అండ్ ఈ టాపిక్ డిస్కస్ చేస్తుంటే ఈ మధ్య ఎవరితో అయినా మా కొలీగ్స్తో లాస్ట్ 1 week నుంచి నేనైతే కనీసం ఒక స్టేటస్ కూడా పెట్టలేకపోయాను. ఎందుకంటే నాకు అసలు యాక్సెప్ట్ చేయడానికి, దాన్ని చూడడానికి ఇలా జరుగుతుంది అని. తర్వాత అందరం మాట్లాడుకుంటున్నారు, అందరం మా డాక్టర్స్ కలిసి మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో లిటరల్లీ నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అంటే ఎందుకు, ఏం చేస్తున్నాం మనం, ఎందుకు ఇదంతా భరించాలి, ఏం జరుగుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీయే చెప్దాం అనుకోండి, సింపుల్గా షేర్ చేయడానికి. నేను 10th classలో ఐ వాజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్, మల్టీ టాస్కర్. మ్యాథ్స్లో చాలామంది ఏంటంటే బయాలజీ ఎందుకు తీసుకుంటారంటే మ్యాథ్స్ సరిగ్గా రాదు అని తీసుకునేవాళ్ళు. నాకు మ్యాథ్స్లో 100కి 100 వచ్చేవి. రామానుజన్ అకాడమీ అని అప్పుడు ఉండేది. ఐ వాజ్ లైక్ డూయింగ్ వెరీ వెల్. అండ్ నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది పర్సనల్గా. సంహౌ ఏమో చిన్నప్పుడు ఏదో చూసానేమో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయాలజీ, డాక్టర్ అవ్వాలని బ్రెయిన్లో అలా ఉండిపోయింది. మా డాడీ నేను ఇంటర్లో బైపీసీ జాయిన్ అవుతాను అని చాలా రిక్వెస్ట్ చేశాను. మా డాడీ వద్దు అన్నారు. ఇది ఎప్పుడు ఈ డిస్కషన్ 25 years బ్యాక్. అప్పటికి ఇంత ఘోరంగా లేదు, ఇన్ని మర్డర్లు జరగలేదు, డాక్టర్స్ మీద ఇన్ని అటాకులు జరగలేదు, ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లేదు. అప్పుడు కూడా మా డాడీ వద్దు అన్నారు. ఎందుకు నీకు అన్ని సంవత్సరాలు ఎందుకు చదవాలి, అంత కష్టం ఎందుకు పడాలి? అండ్ మా డాడీ ఆల్రెడీ హెల్త్ ఫీల్డ్లో కొంచెం అవగాహన ఉంది. సో ఈ నోస్ దట్ మనీ కూడా అంత ఎక్కువ ఉండదు. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు గెట్, అంత కష్టపడి ఏం సాధిస్తావు? యాజ్ ఎ వెల్ విషర్ నాకు చెప్తున్నారు. అండ్ హీ వాజ్ లైక్, నువ్వు ఎంబీఏ చేయి, యూఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్, ఐఐటీ జాయిన్ అవ్వు, ఎంబీఏ చేయి, ఫైనాన్స్, అప్పట్లో ఫైనాన్స్ ఎంబీఏ చాలా బాగుండే, దాంట్లో చేయి, నీ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, సెటిల్ అవుతుంది, యూ లెర్న్ వెల్, యూ సెటిల్ వెల్. దట్ ఈస్ వాట్ హీ వాజ్ సజెస్టింగ్. యాక్చువల్లీ గుడ్ సజెషన్. కానీ నేనేం చేశాను, ఐ సెడ్ నో, ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్. నేను వినలేదు. 1 month మా డాడీతో గొడవ పడ్డాను. అండ్ హీ వాజ్ లైక్, నీకు సీట్ రాదేమో అంటే నేను గొడవ పడి నాకు సీట్ వస్తుంది కంపల్సరీ, నేను చదువుకుంటాను, హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాను, వెళ్ళి హాస్టల్లోకి వెళ్ళి చదువుకొని ఫైనల్లీ సీట్ వచ్చింది, డాక్టర్ అయ్యాను, అయిపోయింది, ఎంబీబీఎస్ అయింది. నెక్స్ట్ యూఎస్ఎంఎల్ఈ వెళ్ళడానికి కూడా నేను యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేశాను, నాకు సీట్ వచ్చింది యూఎస్లో కూడా. స్టిల్ అక్కడికి వెళ్ళి ఒక 2 months ఉన్నాక అనిపించింది ఏమో, అప్పుడు నా ఏజ్ జస్ట్ 20-21. అప్పటికి ఇంకా నాకు ప్రపంచంతో పరిచయం లేదు. చదువుకుంటాను కానీ మనుషులు ఎట్లా ఉంటారు, పేషెంట్స్ మనతో ఎట్లా బిహేవ్ చేస్తారు, జనాలు ఏం జరుగుతున్నాయి చుట్టుపక్కల అనేది తెలియదు. ఐ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇంకా
అండ్ ఐ వాజ్ వెరీ 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 పేట్రియాటిక్. ఇండియా నుంచే ఉండాలి, ఇండియా నుంచి వెళ్ళకూడదు, అది స్ట్రాంగ్ రీజన్. అక్కడికి వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను, మా డాడీకి కాల్ చేశాను, నేను యూఎస్లో ఉండను, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. చాలామంది అక్కడ అన్ని చోట్ల తిప్పారు, ఇక్కడ డాక్టర్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది తెలుసా, ఎందుకు వెళ్ళిపోతున్నావు, సీట్ ఉండి ఛాన్స్ ఉండి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే తిప్పి చూపించారు. కొంతమంది ఇళ్లలో పెద్ద విల్లాస్, లిటరలీ మ్యాన్షన్స్, అండ్ వెనక పెద్ద బోటు, ప్రైవేట్ లేక్, పని మనుషులు. ఎక్కడ యూఎస్ వెళ్తారు, ఏం పని మనుషులు, పని ఉంటుంది అని, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. లిటరలీ యు ఆర్ లైక్ అ కింగ్ దేర్, కింగ్ అండ్ క్వీన్ లైఫ్. అప్పుడు నేను వద్దు, ఇక్కడ అవసరం లేదు, నేను ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా, నేను సర్వ్ చేసుకుంటాను, ఇది వచ్చేసాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక సర్జరీకి బ్యాంచ్ జనరల్గా ఆడవాళ్ళు తీసుకోవడం అనేది, ఎందుకంటే చేయలేక కాదు, సర్జరీ అనేది స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే ఎవరికైనా వస్తుంది. కానీ ఫిమేల్స్ జనరల్గా మీరు చూసే ఉంటారు, ఆడవాళ్ళు సర్జన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దాంట్లోనూ ఆడవాళ్ళు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే చేయలేక కాదు, ఎందుకు అంటే ఇట్స్ లాంగ్ స్టాండింగ్, డ్యూరేషన్ చాలా ఎక్కువ, అండ్ ఆ లైఫ్ స్ట్రెస్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నుంచొని ఉండాలి, ఫిజికలీ స్ట్రైనింగ్, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ గో బ్యాక్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్, ఫ్యామిలీ. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బికాస్ మేము డాక్టర్స్ అయిపోయాం కాబట్టి ఇల్లంతా వదిలేసి పిల్లల్ని వదిలేసి తిరగము. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫిమేల్స్కి, అందుకనే అందరూ తీసుకోరు. కానీ చాలామంది ఫిమేల్స్ ఇప్పుడు డేర్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు కూడా చాలామంది కాల్స్ ఎట్లా వస్తాయంటే, నేను ఫిమేల్ డాక్టర్ని కాబట్టి ఎత్తుక్కుంటూ ఫిమేల్స్ అందరూ కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి వస్తారు చాలామంది, ఎందుకంటే అంత డెఫిషియన్సీ ఉంది. ఇదంతా ఎలా జరిగింది, మేబీ ఒక 20 years బ్యాక్ మా మోటివేషన్ ఎట్లా ఉంది అంటే చేయాలి అని. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మేబీ నేను ఇప్పుడు 10th క్లాస్లో మళ్ళీ ఉండుంటే, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి, నేను ఇప్పుడు సర్జరీ తీసుకోవాలి, నైట్ డ్యూటీలు చేయాలి ఒక్కదాన్నే. మేము నైట్ డ్యూటీలు చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, 24 hours కాదు, 36 hours డ్యూటీస్ ఉంటాయి కంపల్సరీ అందరికీ. ఆ 36 hoursలో గవర్నమెంట్ హాస్పిటల్లో నేర్చుకుంటే బాగా ట్రైన్ అవుతాం. మెరిట్ స్టూడెంట్స్ అందరం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తాము, ట్రైనింగ్ బాగుంటుంది, కష్టపడతాము. ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్కి మీరు ఎవరైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎంత భయపడతారు. నేను ఉస్మానియాలో చేశాను. ఉస్మానియాకి లిటరలీ ఇంటికి వచ్చాక మా పేరెంట్స్ వాసన వస్తున్నావు, అక్కడ ఎవరన్నా అంతా ఈ వాసనలో ఎట్లా బతుకుతారు, ఎక్కడ పడితే అక్కడ అంత గలీజ్గా ఉండేదాన్ని, పేషెంట్స్కి కూడా ఇష్టపడట్లేదు. అటువంటిది మేము మా జీవితం మొత్తం అక్కడే ఉంటాం, 24 hours అదే పడుకుంటాం, అదే బాత్రూమ్స్, అదే రెస్ట్ రూమ్స్. మీరు ఆ హాస్టల్స్ చూసారంటే లిటరలీ ఎవ్వరు ఉండలేరు అలాంటి హాస్టల్స్, అంత దరిద్రంగా ఉంటాయి. అండ్ సెక్యూరిటీ అంటారా, సెక్యూరిటీ అనేది లక్. ఏమైనా జరిగింది అనుకోండి, జనరల్ సర్జరీలో నాకు కూడా ఒక పేషెంట్ వెంటబడుతూ ఉండేవాడు. అంటే ఏంటి అంటే హీ వాజ్ జస్ట్ ఆ హాలుసినేషన్, అది పేషెంటా డాక్టరా అని కాదు, మేబీ తనకి ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉంటుంది. సో నాకేమనిపించేదంటే, అతను ఇట్లా చేస్తున్నాడని మా కొలీగ్స్తో అలా షేర్ చేసుకున్నప్పుడు కూడా ఒక మాట అనేవాళ్ళు, నీ వెంట ఎందుకు పడుతున్నారు ఇంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు. విక్టిమ్ని బ్లేమ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఏం చేస్తాము, ఇది షేర్ చేసుకుంటే అందరూ మనకి ఎవరు సపోర్ట్ చేయరు, ఇది మళ్ళీ మనమేందే మాట వస్తుంది, మనమే ఏదో చేసామంటారు అని చెప్పి సబ్సైడ్ చేసేస్తాము. నేను కూడా అట్లనే, ఈ అంతా ఎందుకు, సైలెంట్గా సాల్వ్ చేద్దాం. లక్కీగా ఏం అవ్వలేదు, అక్కడ కూడా ప్యూర్ లక్. అదే పేషెంట్ వైలెంట్ అయి ఉండొచ్చు, అదే పేషెంట్ ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆ పేషెంట్కి ఎట్లా అంటే, నేను వెళ్తున్న కార్ కూడా తెలిసేది, నేను వెళ్ళినప్పుడు కార్ వెంట కూడా వచ్చేవాడు. నేను అనేది ఏంటి అంటే, ఆ పరిస్థితుల్లో ఏమన్నా జరుగుండొచ్చు నాకు కూడా, కానీ లక్. అలా ఎంతమంది ఎన్నిసార్లు లక్కీ అవ్వగలరు, ప్రతిసారి ప్రతి ఒక్కరు లక్కీ అవ్వలేరు. ఇప్పుడు ఎలా అయితే మౌమిత, ఆర్ ఐ షుడ్ నాట్ సే హర్ నేమ్, ఎలా అయితే అయిందో అదే పరిస్థితి ప్రతి ఒక్క డాక్టర్కి అవే పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరికన్నా ఫ్యామిలీలో కావాలి, ఫిమేల్ డాక్టర్ కావాలి అంటే ఎవరు వస్తారు బయటికి? ఇప్పుడు మీ కూతుర్ని కానీ, మీ చెల్లిని కానీ, మీ ఫ్యామిలీలో ఎవరినన్నా కానీ మీరు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి పని చేయండి, ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి సేవ చేయండి అని మీరు ఎవరైనా అడుగుతారా? అండ్ మేబీ రేపొద్దున నా కూతురు పుట్టి డాక్టర్ అవుతాను అంటే నేను సజెస్ట్ చేయగలిగే పరిస్థితుల్లో ఉంటాను ఇవన్నీ చూసి. ఎందుకమ్మా ఇక్కడ యుఎస్ఓ వెళ్ళిపో, కెనడా వెళ్ళిపో, దుబాయ్లో అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అమేజింగ్గా ఉంది, అసలు ఇండియాలో పనిచేయాల్సిన అవసరం ఏంటి అనే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు వస్తుంది అనేది మనందరం కూడా రిట్రోస్పెక్ట్ చేసుకోవాలండి. అంటే మీద తప్పు, మాదా తప్పు, డాక్టరా అది కాదు. ఫిమేల్ బయటకు వచ్చి చెయ్యాలి అంటే చాలా అవసరం అవుతుంది ఈ జనరేషన్. అండ్ మీరు అన్నిటికంటే ఒక హారబుల్ థింగ్ ఏంటంటే, August 15th ఇండిపెండెన్స్ డే ఇది జరిగింది ఇన్సిడెంట్. August 9th August 15th డాక్టర్స్ అందరూ ఇలా ఏం జరుగుతుంది స్ట్రైక్ చేసి ఏంటి ఏదో ఒకటి చేద్దాం, మన జస్టిస్ చేసుకుందామని ఎవరైనా సపోర్ట్ చేయడానికి వస్తే, ఆల్రెడీ ఒక డాక్టర్స్ ర్యాలీ అని ప్లాన్ చేసినప్పుడు స్టేట్లో ఏంటంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఇక్కడ పెద్ద ర్యాలీ జరుగుతుంది, సో సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రతి ఎవరికన్నా బేసిక్ ఇది ఏ స్టేట్లో అయినా ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
ర్యాలీకి పర్మిషన్ కూడా తీసుకుంటాం. మేమే వెళ్ళి పోలీసులకి ఇట్లా మేము వెళ్తున్నాము, ర్యాలీకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటాం. సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంటప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఒక 7,000 మెంబర్స్ అంటున్నారు, 1,000 మెంబర్స్ అంటున్నారు, వాట్ ఎవర్ నెంబర్ ఎంత అనేది కాదు, ఒక మాబ్ వచ్చి ఆ డాక్టర్స్ని అటాక్ చేసి బాంబులు లాంటివి ఏవో వేసి, అంటే ఎంత సిస్టమ్ ఫెయిల్యూర్ కాకపోతే నీకు పోలీసులకు తెలుసు, అక్కడ పోలీసులు కూడా ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. ఇవన్నీ చేసింది ఎందుకు? జస్ట్ టు డెస్ట్రాయ్ ఎవిడెన్స్. వాళ్ళు ఎక్కడైతే ఆ విక్టిమ్ సెమినార్ హాల్లో ఎక్కడైతే పడుందో ఆ సెమినార్ హాల్ని డ్యామేజ్ చేశారంట. రెనోవేషన్స్ పేరుతో ఆ బాత్రూమ్ ఎక్కడైతే ఉందో ఫిమేల్ డాక్టర్స్, ఆ బాత్రూమ్, దీని వెనక ఏం జరిగింది, ఎవరున్నారు, ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఆలోచిస్తే ఎవరికన్నా సింపుల్ కామన్ మ్యాన్కి కూడా తెలిసేది ఏంటి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అండ్ ఆ రాంగ్ని మనమే ఇప్పుడు ఒకరిని బలవనిస్తే ఇంకొక రోజులో అది మనమే ఉండొచ్చు, ఇంకొక రోజు నేను అవుతాను, ఇంకొక రోజు మీరు అవుతారు. సో ఇలాంటి టైంలో నేషన్ మొత్తం డాక్టర్ నాన్ డాక్టర్ ఇది కాదు, తప్పు ఎక్కడ జరుగుతుంది, ఇది జరిగితే అక్కడ ఆపితే నెక్స్ట్ డే మీకు ఆ హాని జరగకుండా ఉంటుంది. సో డాక్టర్స్ గ్రూప్ అయింది కాబట్టి ఫస్ట్ టైం నేషన్ వైడ్ మేము ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు దీన్ని అపోజ్ చేసి దీని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాము. అండ్ దీంట్లో మేజర్ పవర్స్ ఎవరో అందరికీ తెలిసిందే. అండ్ వెరీ ఫన్నీ థింగ్ ఇస్ మమతా బెనర్జీ గారు ఆఫ్టర్ 15 days 10 days ఒక ఫిమేల్ అయి ఉండి హోంమంత్రి ఆవిడే, హెల్త్ మినిస్టర్ ఆవిడే, అండ్ అక్కడికి వచ్చి ఇంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండి ర్యాలీ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే ర్యాలీ అంటే ఎవరు కండక్ట్ చేస్తారు? నేను, నా తోటి ఫ్రెండ్, నా చేతిలో పవర్ లేదు, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నానంటే ర్యాలీ కండక్ట్ చేస్తాను. దేనికి? గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాకు హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి, అవేర్నెస్ చేయడానికి. అదే నేను పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాను, మా ఇంట్లో ఎవరో వచ్చి దొంగలు పడుతున్నారు, నేను వెళ్ళి బయటకు వెళ్ళి ర్యాలీ చేసి మా ఇంట్లో హెల్ప్ చేయండి అని చెప్తాను, వాళ్ళని తన్ని తరిమేస్తాను. సో నువ్వు ఒక పొజిషన్ ఎవరికి ఉంది? మమతా బెనర్జీ గారికి పొజిషన్ ఉంది అంటే ఆవిడ తన్ని తరిమేసే పొజిషన్లో ఉన్నారు. హోమ్ మినిస్టర్, పోలీసులు, హెల్త్ మినిస్టర్ ఆవిడ దగ్గరే ఉన్నారు. ఇవన్నీ ఉండి ఒక ర్యాలీ కండక్ట్ చేసి దట్ ఈస్ వాట్, అదొక్కటే నా హెల్ప్ చేయడానికి. అండ్ ఇదంతా ఫైనల్గా పొలిటికల్ చేసేసేయడం. అంటే బీజేపీ చేసింది, సిపిఐ చేసింది, మేం కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కామన్ హ్యూమన్ బీయింగ్ ఏదో చేద్దాం అనుకుని ఏదో చేసి నానా కష్టాలు పడి డబ్బులే సంపాదించాలంటే డాక్టర్స్ అవ్వకూడదు. దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్, ఈజీ మెథడ్స్ టు ఎర్న్ మనీ. డాక్టర్ అవి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఫీమేల్ కష్టపడి డాక్టర్ అవ్వింది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ప్యాషన్, లోపల నుంచి ఇంట్రెస్ట్ ఉండి చాలా మందితో గొడవపడి అలా అవ్వే వాళ్ళు మాత్రమే అవుతారు. అలాంటి వాళ్ళని, అంత కష్టపడి వాళ్ళని చంపేశారు. అంటే నీకు ఒక పొజిషన్, ఒక చిన్న పవర్ ఏదో ఒకటి అనుకోండి, మేబీ మిగతా వాళ్ళకంటే ఒక 1% ఎక్స్ట్రా అనుకోండి, వాళ్ళని కూడా ఇట్లా అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ నో సేఫ్టీ ఎక్కడ లేదు. విత్ ఇన్ ద హాస్పిటల్ డ్రెస్ సరిగ్గా వేసుకున్నా, తెలిసిన వాళ్ళతో ఉన్నా, దేనిలో ఉన్నా సేఫ్టీ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ని, ఇది ఒక ఎమర్జెన్సీ లాంటిది. ఎవ్రీబడి ఎంతవరకు వీలైతే అంతవరకు దీన్ని ఖండించాలి. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఆ కల్ప్రిట్స్ని ఎగ్జాక్ట్గా ఎవరు అనేది, ఇప్పుడు ఎవరో ఫేక్ కల్ప్రిట్, ఎవరో ఒకరు వెళ్ళిపోయి నేను చెప్పేసి నేను అనేది ఒకళ్ళు, అది మనకు క్లియర్గా తెలిసిందంటే ఇది ఒకళ్ళ వల్ల జరిగింది కాదు. సో ఆ కల్ప్రిట్ని పనిష్ చేయగలగాలి. ఎవరికైనా భయం ఉండాలి. భయం ఎప్పుడు వస్తుందండి? లేదంటే ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేయొచ్చు, ఎక్కడ ఏం జరిగినా సరే ఏమీ చేయలేము, మేము కూడా అమ్మో. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎవరినైనా చూడాలంటే అమ్మో వీళ్ళకి కరెక్ట్గా చెప్తే ఏమైద్దో, వీళ్ళు ఎక్కువ ప్రాబ్లంలో ఉన్నారు, వీళ్ళకి హెల్ప్ చేసామంటే వీళ్ళకి చనిపోయారు అనుకో మళ్ళీ మనకేమైద్దో. ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ వచ్చాడు, డెత్ అయింది, వచ్చి మమ్మల్ని కొడతారు అంటే ఇంట్లో కూడా చనిపోగలరు. ఆ కోపం చూపించుకోవడానికి చాలా ఈజీ స్కేప్ గోట్స్ కింద అయిపోతున్నాం పరిస్థితి ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళే మేము డాక్టర్ అవ్వదలుచుకోలేదు అంటున్నారు. అయినా సరే మీకు వాళ్ళు ఎంతవరకు పేషెంట్కి చేయగలిగారు అనేది యాటిట్యూడ్లోనే చేంజ్ వచ్చేస్తుంది. సరిగ్గా చేయాలా, ఎంతవరకు వెళ్ళాలి, మనం బతకాలా లేదంటే మనం చనిపోయి హెల్ప్ చేయాలా అన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ అందరూ ఈ ప్రొఫెషన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు కాపాడడానికి ప్రయత్నించండి. చాలామంది ఆల్రెడీ అన్ని కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, ఉండాలని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అలాంటి టైంలో ఇలాంటివి చూస్తూ ఉంటే అసలు ఎందుకు డాక్టర్ అయ్యామా, ఎందుకు ఇట్లా అవ్వామా అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి, డాక్టర్ నాన్ డాక్టర్ ఇష్యూస్ కాదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే షీ వాజ్ అ ఫీమేల్ అండ్ అందరూ ప్రతి ఇంట్లో ఉన్న ఫీమేల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీరందరూ సాలిడారిటీ ఎక్స్పెక్ట్ చేసి ఎంతవరకు వీలైతే అంతవరకు మీ తరపున అట్లీస్ట్ మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి. టెల్ యువర్ కిడ్స్, సన్స్ రెస్పెక్ట్ చేయమని చెప్పండి. పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేయించండి. పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ రిలీజియస్ థింగ్. మీరు ఒక ఉమెన్ని భక్తితో పొడుస్తున్నారు, అమ్మవారు చూపిస్తారు అంటే కోల్కతాలో కూడా కాళీదేవి ఉన్న ప్లేస్లో ఇట్లా అవుతుంది అంటే యూ టీచ్ సమ్ రెస్పెక్ట్. ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఉమెన్ని
ఆమె ఒక పవర్ఫుల్ ఫిగర్, యూ కెనాట్ జస్ట్ టేక్ హర్ లైట్, ఏది పడితే అది చేసే శక్తి నీకు లేదు అనేది చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ లూట్ కామెంట్స్, అమ్మాయిల్ని అలా చేయడం, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మదర్స్ ఫాదర్స్ ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి. స్కూల్ టీచర్స్ చెప్పాలి. మన చుట్టుపక్కల చిన్న చిన్న ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా మనం సైలెంట్గా ఉండకూడదు. వీ హ్యావ్ టు టాక్ బ్యాక్. నాకెందుకులే, నాకేం పోయింది అనే యాటిట్యూడ్ మానేయాలి. అండ్ డిస్కస్ చేస్తుంటే మేబీ ప్రతి ఒక్కరికి తెలిసిందే, దెర్ ఈస్ నో ఫిమేల్ హూ హాజ్ నాట్ బీన్ సెక్షువల్లీ అసాల్టెడ్. ప్రతి ఒక్కరు మొలెస్ట్ అయ్యే ఉంటారు. రోడ్డు మీద నడుస్తుంటే ఎవడో ఒకటి టచ్ చేస్తాడు, బస్సులో వెళ్ళాలంటే భయం, మెట్రో ఎక్కాలంటే భయం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎందుకున్నాము? డెవలప్డ్ కంట్రీ అంటాము. మనం కూడా మా వాళ్ళందరూ వచ్చేసేయండి, ఎందుకు ఇండియాలో లేనిది ఏంటి అని చెప్పేదాన్ని ఇప్పటిదాకా. ఇప్పుడు అనిపిస్తుంది ఇండియాలో లేనిదేంటి అనేది కాదు ఆలోచించాల్సింది, ఇండియాలో జరుగుతుంది ఏంటి, ఎంతవరకు దీన్ని ఆపగలము. సో యాటిట్యూడ్ చేంజ్ అనేది బిగిన్ అవ్వాలి. అండ్ టు ఆల్ మై ఫిమేల్ ఫ్రెండ్స్, నేను కూడా అదే యాటిట్యూడ్తో ఉండాలి. నాకేం జరిగిద్ది, నాకేంటి, నేనేమవుతాను, ఇది చాలా ధైర్యం ఉంటుంది నాకు, ఒక బ్రేవరీ అదే ఉండేది. ఇప్పుడు అనిపిస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఎవరినైనా అనుమానించడం, ఏదైనా సిచ్యువేషన్లో తప్పుగా అనిపిస్తుంది అంటే భయపడి వెనక్కి వెళ్ళడం, ఎవరైనా హెల్ప్ తీసుకోవడం అనేది నాట్ అ వీక్నెస్, ఇట్ ఈస్ అ స్మార్ట్నెస్. సిచ్యువేషన్ అసెస్ చేసుకొని మిమ్మల్ని మీరు కుదిరినంత వరకు ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ అందరూ ఎంతవరకు కుదిరితే అంతవరకు ప్లీజ్ రెస్పెక్ట్. అండ్ దిస్ ఈజ్ నాట్ ద వే ఫర్ ఎనీబడి టు ఎండ్. ఐ హోప్ షీ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని ఐ ప్రే విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ అండి.